రేయ్, ఈ రాత్రికి మీరు ఆ బాలాగాడి ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే వాణ్ణి ఎత్తుకొచ్చి పడేయండి. అలాగే అమ్మా. రాయ్, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరైనా చూస్తే మన మీద అనుమానం వస్తుంది. చెడీ చప్పుడు లేకుండా వెళ్ళి ఆ బాలాగాడిని ఎత్తుకొచ్చేయండి. అలాగే అయ్యా. పదండ్రా. ఏంటేదో సౌండ్ వస్తుంది. పాపం మంచి నిద్రలో ఉంది. తను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. నేనే వెళ్ళి చూస్తా. చెప్పండ్రా. అయ్యా, ఆ బాలాగాన్ని కిడ్నాప్ చేశాం. సరే, తీసుకెళ్లి వాడిని మన గెస్ట్ హౌస్లో పడేయండి రా. అలాగే అయ్యా. అత్త, ఆ బాలాగాడిని మన వాళ్ళు కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో పడేస్తున్నారు. ఇక నీకెవ్వరూ పోటీ ఉంటారా? ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. మళ్ళీ నువ్వే ప్రెసిడెంట్ అవుతావు. ఓ, ఇవాళ నామినేషన్ వేయాలని చెప్పాను కదా. నాకంటే ముందే లేచి రెడీ అవ్వడానికి వెళ్ళుంటారు బాలాగారు. బాలగారు బయట కూడా లేరు. మరెక్కడికి వెళ్ళుంటారు? ఇంత పొద్దున్నే ఆడుకోవడానికి కూడా వెళ్ళరే. ఇంకేదన్నా పని మీద బయటికి వెళ్ళారేమో. ఆయన వచ్చేలోపు నేను రెడీగా ఉంటే ఆయన రాగానే ఆయన్ని రెడీ చేసి నామినేషన్కి తీసుకెళ్ళాలి.
ఇదేంటి ఇంతవరకు బాలగారు రాలేదు? అమ్మా త్రిపుర, ఉమ్, బాలా ఏడమ్మా? మనం నామినేషన్ వేయడానికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. బాలగారు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారేమో. ఇంతవరకు రాలేదు. నేను ఆయన కోసమే చూస్తున్నాను. తెల్లవారుజాము నుండి బయటే ఉన్నానమ్మా. బాల ఏమీ బయటికి రాలేదే. అదేంటవ్వా, పొద్దుటి నుంచి ఆయన బయటికి రాక ఇంట్లోనూ లేక ఎటు వెళ్ళినట్టు? బాలాగారిని, ఆ దాక్షాయిని ఎర్రబాబు ఏదో చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎలా చెప్తున్నావమ్మా? హ, ఇదిగోండి కత్తి. ఇది మా ఇంట్లో వస్తువు అయితే కాదు, ఇది రౌడీలు వాడే కత్తి. వాళ్లే వచ్చి బాలాగారిని మాయించేశారు. ఆ దాక్షాయిని పగపడితే ఎంతకైనా తెగిస్తుందమ్మా. అయితే ఆ దాక్షాయిని వాళ్లే మన బాలని నామినేషన్ వేయకుండా ఎత్తుకెళ్ళుంటారు. హ, అవును, ఖచ్చితంగా ఇది వాళ్ల పనే. నా భర్తని మాయం చేసిన వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. పదండి. పదండి. రేయ్, ఈ ఊళ్ళో వాళ్ళు మనకి ఎదురొస్తే ఎలా ఉంటుందో, మనకి పోటీ వస్తే ఏమవుతుందో ఆ త్రిపుర బాలాకి ఈరోజు బాగా తెలుస్తుందిరా. అత్తయ్య, ఎవరొచ్చినా ఏమైనా మా నూరికి బొకటం లేని మహారాణివి నువ్వే అత్తయ్య. అవునండి, ఆ అమ్మగారికి ఒక్క నిలబెట్టానా పంచాయతీకి ప్రెసిడెంట్ చేసేయగలరు. రాయ్, రేయ్, మనం పంది అంటే పంది, నంది అంటే నందిరా. ఆ, ఈ ఊళ్ళో మనం ఏది చెబితే అదే చెల్లుబాటు అవ్వాలి. నా మాటే శాసనంగా పాటించాలి. అవునత్త.